ఇండియాకి ప్రపంచవ్యాప్తంగా మిగతా అగ్రదేశాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఇండియా పక్కనే ఉన్న రెండు ప్రమాదకరమైన ముఖ్య దేశాలను ఎదుర్కోవడానికి ఇండియా ఫారెన్ పాలసీ విషయంలో చాలా ఆచితూచిగా వ్యవహరిస్తుంది. ప్రతి దేశంతో సంబంధాలను కొనసాగించడానికే ప్రయత్నిస్తుంది. కానీ ఏదైనా దేశం ఇండియా భద్రత గౌరవాల విషయాల్లో తోక జాడిస్తే మాత్రం ఆ దేశం తగిన మూల్యం చెల్లించే విధంగా మన ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇండియా మాల్దీవ్స్ మధ్య తలెత్తింది. ప్రస్తుతం ఇండియా మరియు మాల్దీవ్స్ వ్యవహారం మీద దేశ మొత్తంలో చర్చ జరుగుతుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని విమర్శించినందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా 3 మినిస్టర్స్ ని సస్పెండ్ చేసింది. కానీ ఈ విషయాన్ని ఇండియన్స్ మాత్రం అంత తేలిగ్గా చూడట్లేదు. పూర్తిగా టూరిజం మీద ఆధారపడ్డ ఆ చిన్న దేశం ఇప్పుడు ఇండియన్ టూరిస్టులను కోల్పోయేదాకా పరిస్థితి తెచ్చుకుంది. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్, ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ గా ఉన్నాయి. కాబట్టి అసలు ఇండియా మాల్దీవ్స్ మధ్య వివాదం ఎలా మొదలైంది, మోడీ మాల్దీవ్స్ ని ఎలా దెబ్బకొట్టాలి అనుకున్నాడు, మాల్దీవ్స్ చేసిన పొరపాటు ఏంటి అని ఈ వీడియోలో మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ ని మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకు జస్ట్ లైక్ చేయండి చాలు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా మాల్దీవ్స్ గురించి చూసినట్లయితే, మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో ఇండియాకి నైరుతి దిశలో 2053 కిలోమీటర్ల దూరంలో ఉండే 1192 ఒక చిన్న చిన్న దీవుల యొక్క సమూహం. ఈ మొత్తం 1192 దీవుల్లో కేవలం 185 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఈ దేశ జనాభా కేవలం 5,21,000 మాత్రమే. ఇక మాల్దీవ్స్ జీడిపి $6.17 బిలియన్. ఈ దేశపు ప్రధాన ఆదాయ వనరం టూరిజం. అందమైన నీలి సముద్ర తీరాలకు, తెల్లని ఇసుక బీచ్లకు, పగడకు దిబ్బలకు, వాటర్ యాక్టివిటీస్ కి మాల్దీవ్స్ చాలా ప్రత్యేకం. కాబట్టి మాల్దీవ్స్ పూర్తిగా బీచ్ టూరిజం మీద ఆధారపడి ఉన్న దేశం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టూరిస్టులు హాలిడేస్ లను ఈ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల నుండి ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవ్స్ కి వస్తూ ఉంటారు. ఇక కోవిడ్ కారణంగా 2020-2021లలో 2 సంవత్సరాల పాటుగా పర్యాటక రంగం ఇక్కడ పూర్తిగా వెలవెలపోయింది. కానీ కోవిడ్ తర్వాత చాలా మంది టూరిజం ప్లేస్ లను సందర్శించడం మొదలు పెట్టారు. అలా మాల్దీవ్స్ కి ఒక్కసారిగా టూరిస్టుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ హాలిడేస్ లను మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. మాల్దీవ్స్ వెకేషన్ సంబంధించిన ఫోటోలు చాలా మంది సెలబ్రిటీస్ వరకు వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ లో కనిపిస్తూ ఉంటాయి. దాంతో సామాన్య ప్రజలు కూడా హాలిడేస్ లను, హనీమూన్ లను ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇండియాలో మాల్దీవ్స్ కి అంత ఆదరణ తీసుకొచ్చింది మాత్రం మన సెలబ్రిటీస్ అనే చెప్పాలి. ప్రతి సంవత్సరం ఇండియా నుండి 2 లక్షలకు పైగా టూరిస్టులు మాల్దీవ్స్ ని పర్యటిస్తున్నారు. 2022లో 2,41,000 మంది మరియు 2023లో 2 లక్షల మంది ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ ని సందర్శించారు. చైనా, రష్యా దేశ టూరిస్టుల కంటే ఇండియా నుండి మాల్దీవ్స్ కు వెళ్లే టూరిస్టులే ఎక్కువ. కాబట్టి మాల్దీవ్స్ టూరిజం లో ఇండియా పాత్ర ముఖ్యమైనది. అయితే మాల్దీవ్స్ ఇండియాకి పొరుగునున్న దేశం కావడంతో ముందు నుండి ఇండియా మరియు మాల్దీవ్స్ కి మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1966లో మాల్దీవ్స్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత మాల్దీవ్స్ ని మొట్టమొదటిసారిగా ఒక రిపబ్లిక్ కంట్రీగా గుర్తించింది ఇండియానే. 1988 నవంబర్లో శ్రీలంకకు చెందిన 80 మంది ఎల్టీటీ ఉగ్రవాదులు మాల్దీవ్స్ అధ్యక్షుడిని చంపడానికి మాల్దీవ్స్ రాజధాని మాలిలోకి ప్రవేశించారు. మాల్దీవ్స్ వెంటనే ఇండియాని సహాయం కోరడంతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆపరేషన్ కాక్టస్ పేరుతో ఇండియన్ ఆర్మీని పంపి మాల్దీవ్స్ ని కాపాడటం జరిగింది. ఆపరేషన్ కాక్టస్ సక్సెస్ఫుల్ కావడంతో ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. మాల్దీవ్స్ అభివృద్ధికి ఇండియా 100 కోట్లు సహాయం చేసింది. డిఫెన్స్, ఏవియేషన్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలలో ఇండియా సహకారాన్ని అందించింది. మాల్దీవ్స్ రాజధాని మలేలో ఇప్పటికీ ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఉంది. మాల్దీవ్స్ అభివృద్ధి కోసం మన SBI దగ్గర $500 మిలియన్ ని మాల్దీవ్స్ అప్పుగా తీసుకుంది. ఇక 2014లో మాల్దీవ్స్ లోని సంకృప నీటిని తాగునీటిగా మార్చడానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పాడైంది. దాంతో మాల్దీవ్స్ లో తాగునీటి కరువు ఏర్పడింది. అప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వం ఇండియన్ ప్రభుత్వాన్ని సహాయం కోరితే వెంటనే ఇండియా ఆర్మీ హెలికాప్టర్స్ ద్వారా తాగునీటిని పంపించింది. ఇలా మాల్దీవ్స్ మరియు ఇండియా మధ్య ఎన్నో రక్షణ ఒప్పందాలు కూడా జరిగాయి. ఇండియన్ నేవీ మరియు మాల్దీవ్స్ నేవీ మధ్య పరస్పర సహకారం ఉండేలా ఒప్పందం జరిగింది. ఇండియాను నైరుతి దిశలో హిందూ మహాసముద్రం నుండి కాపాడేందుకు మాల్దీవ్స్ లో ఇండియన్ ఆర్మీ మోహరించడానికి గతంలో మాల్దీవ్స్ అంగీకరించింది. దాంతో మాల్దీవ్స్ లో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాలు ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మాల్దీవ్స్ ఇండియా నుంచి సహాయ సహకారాలు పొందుతూనే మరోవైపు చైనాతో కూడా సంబంధాలు నడుపుతుంది. కాబట్టి మాల్దీవ్స్ ఇండియా చెప్పు చేతుల్లో ఉండటం మనకి చాలా ముఖ్యకరం. ఎందుకంటే మాల్దీవ్స్ ఇండియాకు పొరుగున ఉన్న దేశం. దేశంతో సఖ్యత లేకపోతే చైనాకు అనుకూలంగా మారుతుంది. చైనా ఇండియా చుట్టూ ఉన్న దేశాలను ఆక్రమిస్తూ అక్కడ సైనికులు బలగం మోహరిస్తుంది.
అదేవిధంగా చైనా మాల్దీవ్స్ ని ఆక్రమించి ఇండియాను భయపట్టే ప్రయత్నం చేసింది. దానికోసం చైనా మాల్దీవ్స్ కి $1.6 బిలియన్ల అప్పుగా ఇచ్చింది. అదే సమయంలో మాల్దీవ్స్ రాజకీయాల్లో కూడా వేలు పెట్టి అక్కడ పొలిటికల్ పార్టీస్ కి డబ్బు సహాయం చేస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో రాజకీయాలు మాల్దీవ్స్ లో ఇండియా చైనా చుట్టూనే జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా 2023 నవంబర్ లో మాల్దీవ్స్ లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది. ప్రతిపక్షంలో ఉన్న పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చైనాకి అనుకూలంగా ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. కానీ ఎన్నికల్లో మాత్రం ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. దానితో చైనాకు అనుకూలమైన మొహమ్మద్ మాయిజు ప్రెసిడెంట్ అయ్యాడు. అలా 2023 నవంబర్ నుంచి మాల్దీవ్స్ లో చైనా అనుకూల భారత వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. అయితే మొహమ్మద్ మాయిజు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాల్దీవ్స్ ప్రభుత్వం ఇండియాకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. మాల్దీవ్స్ నుండి ఇండియన్ ఆర్మీని వెనక్కి పంపించాలి అనే ఆలోచన చేసింది. ఈ వ్యవహారాలన్నింటినీ ఇండియా గమనిస్తూనే వచ్చింది. దాంతో మాల్దీవ్స్ దూకుడుకు చెక్ పెట్టాలని ఇండియా భావించింది. దాంతో మాల్దీవ్స్ కన్నా కొంచెం పైన ఇండియాకు పర్మట వైపు ఉండే కేంద్ర ప్రాంతం లక్షద్వీప్ మనకు ఉంది. లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. లక్షద్వీప్ లో కూడా వాతావరణం మాల్దీవ్స్ లానే ఉంటుంది. మాల్దీవ్స్ లో ఉండే సముద్ర బంధాలను లక్షద్వీప్ లో కూడా ఆస్వాదించవచ్చు. పైగా లక్షద్వీప్ లో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే మన దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా మనకే ఉపయోగపడుతుంది. మాల్దీవ్స్ తో పోలిస్తే లక్షద్వీప్ లో తక్కువ ఖర్చులో హాలిడేస్ ని ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చైనా పచ్చున చేరి ఇండియాపై రంకెలేస్తున్న మాల్దీవ్స్ ని టూరిజం పరంగా దెబ్బతీయొచ్చని కేంద్రం భావించింది. అయితే ఇటీవల కాలంలో కేరళ మరియు చెన్నైని పర్యటించిన ప్రధాని మోడీ అక్కడి నుంచి నేరుగా లక్షద్వీప్ కి వెళ్లాడు. 2023 జనవరి 2న లక్షద్వీప్ ని పర్యటించి జనవరి 3న లక్షద్వీప్ లో టూరిజాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన వసతులు కల్పించే విధంగా 1156 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో లక్షద్వీప్ లోని సముద్రపు ఒడ్డునట్లుగా మరియు సముద్ర జలంలో డైవింగ్ చేస్తున్నట్లు కొన్ని వీడియోలను, ఫోటోలను, అలాగే అక్కడి అందమైన పగడపు దిబ్బల ఫోటోలను మోడీ జనవరి 4న తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ లక్షద్వీప్ ప్రజలను, అందాన్ని, దాని సంస్కృతిని పొగుడుతూ సాహసాలను ఆస్వాదించాలి అనుకునే వారు ఖచ్చితంగా లక్షద్వీప్ రావాలి అని, ఉదయాన్నే ఈ అందమైన తీరం వెంట నడిచిన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయని రాశారు. మోడీ ట్వీట్ చేసిన వెంటనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఇండియన్స్ లక్షద్వీప్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. గత 4 రోజుల్లో గూగుల్లో సెర్చ్ చేసిన ఎక్కువ విషయాలలో లక్షద్వీప్ రికార్డ్ సృష్టించింది అంటే అర్థం చేసుకోవచ్చు మోడీ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో అని. అయితే సోషల్ మీడియాలో మోడీ చేసిన లక్షద్వీప్ పోస్టు వైరల్ కావడంతో మాల్దీవ్స్ మంత్రులు కొందరు ప్రధాని మోడీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాల్దీవ్స్ మంత్రులైన మరియన్ షియోనా, మాల్ షా హషున్ జియాన్లు వారి స్థాయిని మరిచి అహంకారపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాల్దీవ్స్ గవర్నమెంట్ లో యూత్ ఎంపవర్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ కి డిప్యూటీ మినిస్టర్ గా పనిచేస్తున్న మరియం షియోనా ట్విట్టర్ లో నరేంద్ర మోడీని పప్పెట్ ఆఫ్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయెల్ చేతిలో తోలుబొమ్మ అనే విమర్శలు చేసింది. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హసన్ జియాన్ కూడా తీవ్ర స్థాయిలో మోడీపై విమర్శలు చేశారు. ఇక అక్కడ అధికారి పార్టీ ఎంపీ జయద్ రమేష్ మోడీ ఫోటోలకు సంబంధించిన తీరు మొత్తం దేశాన్ని అవమానించకరంగా ఉందని, పర్యాటక రంగంలో మాల్దీవ్స్ తో పోలిస్తే లక్షద్వీప్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, టూరిజం లో ఇండియా మాల్దీవ్స్ తో పోటీ పడాలి అనుకోవడం భ్రమే, మా దేశం అందించే సర్వీసులు ఇండియాలో లేవు, ఇండియన్ హోటల్ రూమ్ లో వచ్చే వాసనను తీసేయడం కష్టమని చాలా చులకనగా మాట్లాడాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మాల్దీవ్స్ మంత్రులు, ఎంపీలు మోడీ మీద, ఇండియా మీద నోరు పారేసుకోవడంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఈ విషయం మీద ఇండియన్ సైతం గట్టిగా రియాక్ట్ అవడంతో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో నోరు జారిన ప్రతి ఒక్కరు వారి వారి ట్వీట్లను డిలీట్ చేసేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవ్స్ అధికార పార్టీ నేతల విమర్శల పట్ల స్వదేశంలో కూడా వ్యతిరేకత వచ్చింది. అక్కడ ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. ఇలా ఇంటా బయట విమర్శలు రావడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం నుంచి 3 మంత్రులను సస్పెండ్ చేస్తున్నామని, వారు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించింది. అయితే మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇండియాలో పెద్ద సంచలనమయ్యాయి. దేశానికి ప్రధానికి మద్దతుగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, శ్రద్ధా కపూర్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్, ఎక్స్ప్లోర్ ఇండియన్ బీచెస్, విజిట్ ఇండియన్ ఐలాండ్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో ట్వీట్ చేస్తున్నారు. అంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ నడుస్తుంది. దేశం మీద, దేశ ప్రధాని మీద మాల్దీవ్స్ మంత్రులు చేసిన కామెంట్స్ ఆ దేశానికి, ఇండియాని పూర్తిగా దూరం చేసుకుంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మాల్దీవ్స్ కి వెళ్లేవారు దేశ ద్రోహులతో సమానం అనే విధంగా ఇండియాలో వివాదం నడుస్తుంది.
సంవత్సరానికి 2 లక్షలకు పైగా ఇండియన్స్ మాల్దీవ్స్ ని పర్యటిస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా నుంచి మాల్దీవ్స్ కి వెళ్లే సాహసం ఎవరు చేయరు. కాబట్టి మాల్దీవ్స్ తన ఆదాయాన్ని తానే కోల్పోయింది. దాంతో పాటు ఒక్కసారిగా లక్షద్వీప్ కి కావాల్సిన పబ్లిసిటీ లభించింది. కాబట్టి లక్షద్వీప్ ఖచ్చితంగా మాల్దీవ్స్ కి పోటీ ఇచ్చే స్థాయిలో అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే లక్షద్వీప్ లో 2 5 స్టార్ హోటళ్లు నిర్మించడానికి టాటా గ్రూప్ వారు ముందుకు వచ్చారు. మరోవైపు గత 2 రోజుల్లో మాల్దీవ్స్ లో 10,500 హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. వాటితో పాటు 5,500 ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య వివాదాన్ని ఇండియన్స్ ఎంత సీరియస్ గా తీసుకున్నారు. అయితే జనవరి 8న కేంద్ర ప్రభుత్వం ఇండియాలో ఉన్న మాల్దీవ్స్ హై కమిషనర్ కు నోటీసులు ఇచ్చి అక్కడ మంత్రులు చేసిన వ్యాఖ్యల మీద వివరణ కూడా కోరింది. కాబట్టి ఇండియాకి మాల్దీవ్స్ కి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ పరిమాణాలు ఎక్కడ దాకా వెళ్తాయని విషయాలు ఆసక్తికరంగా మారాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎంతో కొంత కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.